అంటే డిమాండ్ అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదండి స్టేట్కి. ఇదేమీ ఒక పర్సనల్ మ్యాటర్ కాదు. నేనేమి ఏదో రికమెండేషన్ అడగట్లేదు. ఈజ్ అ డిప్యూటీ సీఎం. స్టేట్ బాధ్యతలు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందులోనూ కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నారు. కేవలం ఆయన వాళ్ళ పట్ల ఉన్నారనే వాళ్ళు ఇంత దారుణానికి దిగబడ్డారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తండ్రిగా నేను ఒక రకమైన బంధం ఉంటుందండి. ఇప్పుడు నాయకుడిగా నాకెంత అధికారం ఉంటుందో వాళ్ళకే అంతే అధికారం ఉంటుంది కదా ప్రజానాయకులుగా ఉన్నప్పుడు. సో నేను చెప్పేదానికి అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పారు, వచ్చి నేను వెనక్కి తీసుకుంటాను అని ఆయనే చెప్పినప్పుడు ఇంకా నేను చెప్పేదానికి అవకాశం ఏముందండి. ఇప్పుడు వాళ్ళ మీదేమో చిన్న చిన్న కేసులు నిప్పంటించారండి. ఇంటికి ఆఫీస్కి నిప్పంటించారు. ఇప్పుడు మా ఇల్లు కాబట్టి మేము రాజకీయమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి నిప్పంటించారు. ఇటు పక్కన అటు పక్కన ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళు కనిపించలేదా? వాళ్ళ దృష్టిలో లేదా ఈ ఇంటికి నిప్పంటిస్తే పక్కిళ్ళకి అంటుతాయి అని చెప్పి? అంటే సజీవ దహనం చేయడానికి పోలీసుల సమక్షంలో హత్యాయత్నం చేయడానికి వాళ్ళు దిగబడ్డారు. వీళ్ళ మీద చిన్న చిన్న కేసులు వేసి అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయాలి, ఫైర్ అంటించినందుకు కేసు వేయాలి. అలాంటి కేసులు వేయకుండా చిన్న చిన్న కేసులు వేసి ఇక్కడేమో ఎవిడెన్స్ని క్లియర్ చేసేదానికి పోలీసులు పొద్దున్న వచ్చారండి. డిస్ట్రాయ్ చేసి జగనన్న వస్తున్నారు, ఇవన్నీ చూస్తారు, ప్రజలకు అందరికీ అర్థమవుతుంది వీళ్ళు చేసినటువంటి ఇదంతా దాడంతా ఏంటని చెప్పి అన్నీ క్లియర్ చేసేదానికి వాళ్ళు వచ్చారు మార్నింగ్ పోలీసు. మేము ఆయన కోర్టులో పరామర్శించేదానికి మేము కోర్టుకు వెళ్ళాము. ఆయనతో మాట్లాడే అవకాశం మాకు దొరకలేదు. పోలీసు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు ఇట్లాంటివి జరుగుతాయి, ఇలాంటివి చేస్తుందని. కాకపోతే మా మీదకి వస్తారనేది ఆయన ఈజ్ నాట్ ప్రిపేర్డ్.